సంపత్ అంటే కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. సో, 'మిర్చి సంపత్' అంటే అవును. గ్యారంటీగా అవును. విలన్. అవును. నాకు తెలుసు చూసాను. భలే యాక్ట్ చేసాడు అంటుంటారు. ఎలా వచ్చింది అవకాశం? నేను ఒక ఫస్ట్ సినిమా అదేనా? నా కాదు. ఫస్ట్ సినిమా వచ్చి 'దమ్ము'. 'దమ్ము'. బోయపాటి శ్రీనుతో చేసింది ఆ! సినిమా. 'దమ్ము' తర్వాత నేను 'పంజా' అని ఒక సినిమా చేశాను. మన ఆ! పవన్ కళ్యాణ్ ఆ! సినిమా. విష్ణువర్ధన్ డైరెక్ట్ చేసిన అవును. సినిమా. 'మిర్చి' నాకు థర్డ్ సినిమా. థర్డ్ ఫిల్మ్. థర్డ్ ఫిల్మ్. ఓహ్! 'ఎన్టీఆర్', 'పవన్ కళ్యాణ్' దెన్ 'ప్రభాస్' 'ప్రభాస్'. థర్డ్ ఛాన్స్. ఆ 2 సినిమాలు మేబీ ఎవరో కొత్త ఆర్టిస్ట్ వచ్చి అవును. ఎళ్ళిపోయాడు అవును. అని ఉంటది. అవును. బట్ ఆ క్యారెక్టరు 'మిర్చి' సినిమాలో అవును. 'ప్రభాస్‌కి' ఎంత పేరొచ్చిందో 'సంపత్‌కి' అంత పేరొచ్చింది. అవును. 100% ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్ ఉన్న క్యారెక్టర్ అది. ఓకే. చేసేటప్పుడు ఎలా అనిపించింది? నేను చాలా నాకు కొరటాల శివ కథ చెప్పిన వెంటనే నేను ఒప్పేసుకున్నా చేస్తానని. ఆ! నేను ఫస్ట్ డే షూటింగ్ ఎప్పుడు ఎళ్ళానో అండ్ కొరటాల శివ వచ్చి ఒక రైటర్. సో, మీకు తెలుసు రైటర్స్ ఒక డైలాగ్స్ రాస్తే ఎలా ఉంటదని. సో, నా ఫస్ట్ షాట్ వచ్చి చాలా ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక డైలాగ్ ఉన్న ఒక ఇది వచ్చి నేను చెప్పిన తర్వాత సెట్‌లో అందరూ క్లాప్స్ చేశారు. ఏ డైలాగ్ అది? ఇంట్లో చెప్తానది. బేసిక్‌లీ ఆహ్, ప్రభాస్‌ని పైకి నుంచి తీసుకెళ్ళి బయట లాగేసేది ఒక షాట్. సో, కొరటాల శివకి నేను థాంక్ యూ అని చెప్పాను. ఈ రెస్పాన్స్ ఇలా ఉంటుందంటే ఆయన చెప్పారు. పోతూ పోతూ మీకు తెలుస్తది ఎలా ఉంటది ఈ క్యారెక్టర్ అని చెప్పారు. అంత పెద్ద క్యారెక్టర్ అవుద్దని నాకు ఆయన చెప్పినప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అని తెలుసు. బట్ అంత పెద్ద ఒక పేరొస్తదని నేను ఊహించలే అప్పుడు. మీ సిస్టర్సు, బ్రదర్సు అందరూ సెటిల్డా? అందరూ ఏ స్టేట్‌లో ఉన్నారు? నా పెద్ద బ్రదర్ ఎల్డెస్ట్ బ్రదర్ నా ఫస్ట్ బ్రదర్ వచ్చి గల్ఫ్‌లో ఉంటాడు. ఆడొక 35, 40 ఇయర్స్ నుంచి గల్ఫ్‌లో ఉన్నాడు. ఓహ్! సో, ఈ మోర్ అన్ అరబిక్ దాన్ ఇండియన్ ఆడు. అరబిక్ చాలా బాగా మాట్లాడతాడు ఆడు. అండ్ నా ఇంకో బ్రదర్ వచ్చి లండన్‌లో ఉంటాడు. నా అదర్ బ్రదర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే. అండ్ మా సిస్టర్స్ అన్నీ పెళ్లి అయ్యి హ్యాపీగా ఉన్నారు. ఓకే. అంటే ఈ ఇండస్ట్రీలో సంపత్ ఒక్కడేనా? లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? లేదు సార్. ఎవరు ఇంకెవరు లేరు. లేరు. అబ్సల్యూట్‌లీ ఎవరికి ఈ ఈ ఇండస్ట్రీ గురించి ఏంటి తెలీదు. ఓకే. నేనొక్కడే. అండ్ ఇది ఎలా అంటే మా అమ్మకి నచ్చదు సినిమా అంటే. ఎందుకంటే మా అమ్మకి అప్పుడు ప్రాబబ్లీ మా అమ్మ చనిపోయే వరకు 2011 వరకు మా అమ్మ అనుకునింది సినిమా అంటే చదువు లేనివాడు, పని పాట లేనివాడు, లైఫ్‌లో ఏది లేనివాడే సినిమాకెళ్తాడు. నేనొచ్చి సినిమాకి రావాలని చెప్తే ఎలా ఉంటదనుకోండి ఇంట్లో. సో, నేను ఆ భయతోనే చెప్పకుండా అలాగే నా దగ్గరనే పెట్టేసుకున్నా. ఆ! సో, నేను అలా వెళ్ళి స్కూల్ టైమ్‌లో థియేటర్స్ చేసేది, ప్లేస్ చేసేది, ఇదన్నీ చేసి అది బై చాన్స్ మా అమ్మకి తెలిస్తే నన్ను తిట్టేది. ఆ! ఇదన్నీ చేయకు నువ్వు చదివేసి ఏదైనా పనికెళ్ళని. సో, ఫైనల్‌గా ఒకరోజు నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్లై చేశాను ఢిల్లీకి. హ్మ్. నాకు ఇంటర్వ్యూ కాల్ ఫర్ వచ్చింది, అన్నీ వచ్చింది. మా అమ్మ వచ్చి చింపేసింది అది అప్లికేషన్. మా నాన్న చెప్పింది ఒకే మాట. "నువ్వు మీ అమ్మతో ఇలా భయపడి ఇలాగే ఉంటే నువ్వెళ్ళవు. నువ్వు పారిపో ఇంటి నుంచి" అన్నారు. నేను చెప్పాను, "నేను పోవడానికి నాకు భయం లేదండి నాన్న. బట్ అక్కడెళ్ళి ఎక్కడ ఉంటాను నేను. ఇది ఎవరేస్తారు నాకు" అన్నా. "సో, నువ్వు దానికి సంపాదించి నువ్వు ఏదైనా పని చేసుకోవాలి. ఆ ధైర్యం ఉండాలి నీకు. లేదంటే ఎలా చేస్తావు నువ్వు? మీ అమ్మకి ఇలా భయపడుతూ ఉంటే" అన్నా. నేనెందుకు ఇది చెప్తున్నానంటే మా నాన్నగారు వచ్చి ఆర్మీలో ఉండేవారు. బట్ అద దానికొక ఇది ఉంటదిగా. ఆ కమాండింగ్ పవర్ ఇదన్నీ మా అమ్మ దగ్గర ఉండింది. ఓకే. మా నాన్నకి ఆర్మీకి సంబంధం లేదు. ఆయన చాలా సాఫ్ట్. హ్మ్. మా అమ్మకు ఉండింది అది పవర్స్. ఓకే. సో, ఇప్పుడు మీరు 7 మెంబర్స్ కదా! పాపులారిటీ ఎవరికి ఉంది ఇప్పుడు? పాపులారిటీ మిస్ అలా చూస్తే మీకు ఈరోజు సంపదే గదా! సంపత్‌కి ఉండొచ్చు. బట్ కానీ అమ్మ ఇప్పుడు ఉండుంటే బావుండేది గదా! మా అమ్మ చూసింది. నన్ను సినిమాలో వచ్చేటప్పుడు చూసింది. బట్ తెలుగులో రా రాకముందు చనిపోయింది. అచ్చచ్చ! తమిళ్‌లో నేను చేసిన సినిమాలు చూసింది. ఇన్‌ఫాక్ట్ నాకు చాలా పెద్ద హిట్ వచ్చింది అక్కడ ఒక సినిమా 'సరోజా' అని ఒక సినిమా. ఓకే. ఆ సినిమా ప్రివ్యూ తీసుకెళ్ళాను మా అమ్మని. మా అమ్మ ప్రివ్యూ చూసి అందరూ మాట్లాడుతున్నారు. మా అమ్మ వెళ్లి ఎక్కడో ఒక చోటలో అక్కడి నుంచి పిలిచి చెప్పింది. "టైం అయింది ఎళ్దాం రా" అంటే వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశాడు. శివ ప్రొడ్యూస్ చేశారు. ఎస్‌పీబీ గారు ఉన్నారు ఆ సినిమా ప్రీమియర్‌లో. హ్మ్. మా అమ్మని వెంకట్ ప్రభు వచ్చి అడిగాడు. "ఎలా ఉంది నంటి సినిమా" అంటే పెద్ద ఏదో ఎక్స్‌ప్రెషన్స్ లేదు. "హ్మ్" అనింది చాలా సీరియస్‌గా. మా అమ్మకేంటే అక్కడి నుంచి ఎళ్ళిపోవాలి ఓహ్! ఎలాగైనా. ఓకే. ఇక్కడ మనం ఉండకూడదు. చూసింది. నా ప్రోగ్రెస్ చూసింది, అన్నీ చూసింది. బట్ నేను ఇంకా హ్యాపీ ఉండేవాడిని. బై చాన్స్ నా తెలుగు ఎంట్రీ చూసి
నా 'మిర్చి' సినిమా చూసుంటే ఇంకా నేను ఇంకా కొంచెం ఆనందపడేవాడిని. అది అవ్వలే. ఓకే.